మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కానిస్టేబుల్ జాబ్స్ అంతా కానిస్టేబుల్ జాబ్సే కదా. భారతదేశంలో కలెక్టర్ జాబ్ కొట్టడం కొంత ఈజీ, కానీ తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ జాబ్ కొట్టడం మాత్రం ఇది ఎట్లా ఉందంటే, మీరు చూస్తుంటే భూ కైలాసం అనే ఒక ఆట ఉంటుంది. ఇట్లా వేయాలా, వేస్తే ఇట్లా తిరుగుతుంది, మళ్ళీ వేస్తూ ఇడిపోతావు, ఆడిపోయినా ఒక పాము కొడుతుంది, మళ్ళీ స్టార్టింగ్ కిందికి రావాలి. ఇప్పుడు మీది ఎట్లా ఉందంటే వేసుకుంటూ మీదికి పోయిన తర్వాత పెద్ద పాము కుట్టినట్టుంది, అంతేనా? పెద్ద పాము కుడితే ఇప్పుడు కింద వచ్చి పడ్డట్టున్నది. మేము స్లోగన్స్ ఏం చెప్పినామంటే, తెలంగాణ అంతా తిరిగి అవ్వల కాళ్ళు మొక్కి డప్పు కొట్టుకుంటూ కేసీరావు, కేటీరావు, కవితారావు, హరీష్ రావు, ఈ రావులున్నన్ని రోజులు మనకు ఉద్యోగాలు రావు, ఈ దొంగ రావులను ఓడగొట్టండి, అవతల ఓడికేయండి అని చెప్పినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిండు. మరి ఇటు రెడ్డిల రాజ్యంలో వస్తాయా అంటే, 2 నెలలు గడిచిపోయినా నా చెల్లెళ్లకు, తమ్ముళ్లకు ఇంక ఇదేం దౌర్భాగ్యం, సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టుకునే దౌర్భాగ్యం వచ్చిందంటే, ఇంతకు మించిన మనకు కాదు సిగ్గుచేటు, ప్రభుత్వం సిగ్గుపడాలి. కాబట్టి మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, 52 మంది పోటీ చేసిరయ్యా. మేము ప్రశ్నించే గొంతుకలం మాకు ఓటేయండి, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. మరి ఆ 52 మంది ఈ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ అంటే చూసిన తర్వాత రావాలి. మరి బీఆర్ఎస్ నుంచి బిట్స్ పిలానీలో చదివిన రాకేష్ రెడ్డి అన్న రావాలి, బిట్స్ పిలాని కాదు, పల్లి పటాని కాదు అని చెప్పిన తీర్మార్మలన్న కూడా ఈ ఇష్యూస్ మీద రేపటి నుంచి మాట్లాడాలి. అదేవిధంగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్న కూడా మాట్లాడాలి. అదేవిధంగా మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడాలి. వాళ్ళు ఎవరు రాకపోయినా ఇవాళ వచ్చిందంటే మన అన్వర్ సార్కు నిజంగా మీరు సెల్యూట్ చేయాలి. అన్వర్ సారు అందరికంటే ముందు నిరుద్యోగుల ఉద్యమం చేసి జైళ్ల పాలై కేసులై అనేక మంది లీడర్లను తయారు చేసిన వ్యక్తి, ప్రతి నిరుద్యోగ ఉద్యమంలో ముందున్న వ్యక్తి అన్వర్ సార్. అన్వర్ సార్కు వెనుకున్నది ఎవరంటే మరి ఆర్ కృష్ణన్న చరిత్ర ఇలా చాలామంది వచ్చి సంవత్సరాల నుంచి చేసేటోళ్ళు మేమే నిరుద్యోగుల దేవుళ్ళమని చెప్పుకునేటోళ్ళున్నారు. కానీ 50 ఏళ్ళ నుంచి చేస్తూ ఏ రోజు కూడా గొప్పలు చెప్పుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే, భారతదేశంలోనే తెలంగాణ కాదు బీసీ ఉద్యమం చేసిన వ్యక్తి, నిరుద్యోగుల ఉద్యమం చేసిన వ్యక్తి, విద్యార్థుల ఉద్యమం చేసిన వ్యక్తి, ఫీజు రింబర్స్మెంట్ ఇప్పించిన వ్యక్తి, విద్యార్థులకు మంచి పౌష్టికాహారం పెట్టించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరన్నా ఉన్నారంటే మన ఆర్ కృష్ణనే. మన బీసీలకు కూడా రిజర్వేషన్ ఇప్పించడంలో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి, ఇప్పటికీ బీసీలు, నిరుద్యోగులు, విద్యార్థులని ఆయన జీవితం మొత్తం త్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆర్ కృష్ణన్న. దండం పెడుతున్నాం. అన్న ఉన్నాడంటే నీకు పని అయిపోయినట్టే. ఇక ఆర్ కృష్ణన్న ఉన్నాడంటే అవసరం అనుకుంటే సీఎం దగ్గర కూర్చుండి మీకు వ్యక్తిగతంగా ఇప్పించేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి. అన్నకి ఎప్పుడు హనుమంతులు లెక్క ఉండే అన్న నీలం వెంకటేష్ అన్న. ఎప్పుడైనా ఇప్పుడు మనం ఆర్ కృష్ణన్న వెంకటేష్ అన్నలో చూసుకోవచ్చు. ఆర్ కృష్ణన్న లాగానే సేమ్ గర్జిస్తాడు, కేసులైనా పెట్టించుకుంటాడు. అన్ని ఉద్యోగాలు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వచ్చిర్రంటే మీ పని అయినట్టే. కాకపోతే నేననేది ఏంటంటే, మొన్న 52 మంది పోటీ చేసిరు కదా, దయచేసి వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకోండి. మీరు 52 మంది ఉంటారు కదా, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటారు కదా, మంచికి ఒక్కొక్కళ్ళకన్నా ఫోన్ చేయండి, ఒక్కరే అందరికన్నా ఫోన్ చేయండి. వీళ్ళందరూ కనుక వస్తే 2 రోజులలో కాకపోతే నన్ను అడగండి. నేను చెప్తున్నా, 2 రోజులలో నీకు లెటర్ వస్తే మీరు ట్రైనింగ్ పోతారు. కానీ అడగాల్సిన బాధ్యత మీది. అన్న అడుగుతారా అని అడుగుతా ఉన్నా, అడుగుతారా? 52 మంది ఫోన్ నెంబర్లు ఉన్నాయా? లేకపోతే ఎన్నికల అఫిడవిట్లు కొట్టండి, వస్తాయి, తీసుకోండి. ఆ 52 మందితో ఒకవేళ 2-3 రోజుల్లో కాకపోతే మీ అందరికి తోడుగా ఈ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో ఆ 52 మంది ఇక్కడ కూర్చోవాలి. బరీ గీసి తీసుకుందాం. ఎవరి సొత్తు కాదు, మీరు కష్టపడ్డారు 2 ఏళ్ల నుంచి. 1 కాదు 2 కాదు, ఎగ్జామ్ స్టార్ట్ అయిన రోజు నుంచి మీకు తలకాయ నొప్పే. ఆ ఎగ్జామ్ పేపర్లో తప్పులు, మల్టిపుల్ ఆప్షన్లో తప్పులు. వీడు కోర్టుకు వెళ్తాడు, వాడు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు ఎందుకు వెళ్తారు? తప్పులు ఉన్నాయి కాబట్టి పోతారు. దాని తర్వాత రిజర్వేషన్ అందరికి, ఓసీలకు, ఎస్సీ ఎస్టీలు అందరికీ సేమ్ మార్కులు రావాలట. అంటే వీళ్ళు కేసులకు పోవాలని చెప్పి వాళ్ళు ముందే ప్లాన్ చేసి అట్లా టార్చర్ పెట్టిరు మీకు. దాని తర్వాత లాంగ్ జంప్, హై జంప్ ప్రపంచంలో ఎవరికి పెట్టలేనంత మీకు పెట్టిరు. అయినా దుంకిర్రు, ఎగిరిర్రు, కింద పడ్డరు, మీద పడ్డరు. కొందరు కాళ్ళు ఇరిగిపోయినాయి, కొందరు చేతులు ఇరిగిపోయినాయి. వాళ్ళు ఎటువరకు కూడా వాళ్ళు తెలియదు పాపం. ఎంతోమంది పాపము బాలింతలు
పిల్లలు పుట్టిన తర్వాత చెల్లెళ్ళు వాళ్ళు 3 నెలల పిల్లలను 5 నెలల పిల్లలను ఇంటికాడ పెట్టొచ్చి లాంగ్ జంప్ హై జంప్ ఏడిసిరు, ఓస ఉచ్చుకున్నారు. ఒక ఏడుచుడు కాదు, తమ్ముళ్ళకు కూడా ఎంతో మందికి కాళ్ళు ఇరిగినాయి. వాళ్ళందరూ ఎటువైరో తెలియదు. నేను అడుగుతున్నా, ఈరోజు ఈ సందర్భంగా ఈ పిల్లల సాక్షిగా వాళ్ళు ఎవరెవరికైతే కాళ్ళు ఇరిగినాయో చేతులు ఇరిగినాయో ఎవరైతే కష్టాల కడగళ్ళలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? పెట్టిన కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు పెట్టిన భిక్షనే నాకు సీఎం పదవని చెప్పిన మీరు ఇవాళ ఒక 70 మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే నీకు ఏందయ్యా ప్రాబ్లము? పిలిచి మాట్లాడుకో. ఇది ప్రజాపాలన కదా, ప్రగతి భవన్ కాదు, ఇది ప్రజాపాలన అని చెప్పిన మీరు ఎవరికి చెప్పుకున్నో తెలియదు. గుట్టకోయి చెప్పుకున్నారు, పుట్టకోయి చెప్పుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామికి పోయి చెప్పుకుంటున్నారు, జై శ్రీరామ్ కూడా రాముడికి చెప్పుకున్నారు, దేవుళ్ళకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరందరూ ఏం చేస్తారంటున్నా, మీకు ఎంపీ సీట్లు కావాలి 14, మరి మాకు కానిస్టేబుల్ జాబులు వద్దా? ఏం తప్పు చేసిరండి? కరోనా టైంలో ఎవరో మాస్క్ పెట్టుకోలేదట, అదేమన్నా పెద్ద క్రిమినల్ పనా? హెల్మెట్ లేదా? ఏదన్నా రాంగ్ సైడ్ నడిచిర్రా? మరి ఇదే తప్పు అయితే నిన్ననే ఆ లుచ్చాగాళ్ళు బీఆర్ఎస్ 30 కోట్లు బీఆర్ఎస్ అఫీషియల్ పార్టీ నుంచి ఎవడెవడైతే ఇన్ఛార్జీలు ఉన్నారో రాకేష్ రెడ్డిని గెలిపించడానికి 30 కోట్లు బయట ట్రాన్స్ఫర్ చేసిండని చెప్పి రఘునందన్ రావు ఎవిడెన్స్ చూపిస్తే ఇప్పటిదాకా వాడి మీద పనిష్మెంట్ లేదు. వీళ్ళు చేసేది ఒక తప్ప? మర్డర్ చేసిర్రా? మర్డర్లు చేసిన వాళ్ళు అసెంబ్లీలలో ఉంటారు కదా, భూ కబ్జాలు చేసిర్రా? వాళ్ళు చేసిన తప్పేదయ్యా? కనీసం ఎవరిని కలవాలో ఒక టోల్ ఫ్రీ నంబర్ లేదు, ఒక అడ్రస్ లేదు. ఎవడైతే తప్పు చేసిండో టిఎస్ఎల్పిఆర్పి బోర్డు మెంబరు అదే వివి శ్రీనివాస్ ను ఇంకా కొనసాగిస్తుర్రంటే ఏందన్నట్టు? ఎవడేం పిక్కుంటాడన్నట్ట? నిరుద్యోగులతో పెట్టుకోవద్దని చెప్పినాం, స్టడీ చైర్లతో పెట్టుకోవద్దని చెప్పినాం. స్టడీ చైర్లతో పెట్టుకుంటే నీ సీఎం చైరే పోతుందిరా అని చెప్తే వాడు వినకపోతే వాడు సీఎం చైర్ పోయింది, బాత్రూమ్ పోయి నడుమిరిగిపోయి పడి లేచి మరి ఇలా ఇందల వైపు టోల్ గేట్ కాడ మిర్చి బజ్జి తింటుండు. అట్లా అయితే మీ బతుకులు కావాలన్నా చెప్పండి. ఇప్పటికే మీరు తప్పు చేసిర్రు. ఎంపీ ఎన్నికల్లో మీకు దెబ్బ పడుతుంది. మీరు చక్కగా ఉంటే ఈ తమ్ముళ్ళకు జాబులు ఇచ్చుంటే మీకే 14 ఎంపీ సీట్లు వచ్చేది. కానీ ఇప్పుడు 14 కాదు, 4-5 లక్షలు ఎక్కువ అయిపోయే పరిస్థితి ఉంది. ఇంకా రేపు ఇంకా ఎన్నికలు ఉన్నాయి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీకు ఎంత కష్టమైంది. సింపుల్గా గెలవాల్సిన మీరు నిరుద్యోగుల పొట్ట ఉంచుకోవడం వల్ల పెట్టుకు 400 రూపాయలు ఉంటే 2000 చేస్తారు. మనుషులేనా? అసలు మనుషులకి ఆలోచిస్తురా? యువ వికాస్ కింద మరి 5 లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలే, నిరుద్యోగ భృతి ఇవ్వలే. మేం పోనీలే చూద్దాంలే మొన్న వచ్చింది కదా అంటున్నాం. వాటన్నిటి కోసం అవుతాం. కానీ నా తమ్ముళ్ళందరికీ కూడా కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది, ఆర్డర్ కాపు వచ్చింది. వీళ్ళ విషయంలో లేట్ చేస్తే మాత్రం ఏ మంత్రినైనా అడ్డుకుంటాం, ఏ ఎమ్మెల్యేనైనా అడ్డుకుంటాం అని చెప్తున్నా. ఈ మీడియా ఛానల్లో కూడా ఏం చెప్తున్నా, పవిత్ర చందు వాళ్ళేదో అక్రమ సంబంధం పెట్టుకొని చచ్చిపోతే రోజు ఇదే ఛానళ్లకు సిగ్గు శరము ఇజ్జతు లచ్చ కిడ్నీ లివరు హార్ట్ బీట్ ఏమన్నా ఉందావురా? ఇక్కడ కొన్ని 100 మంది బ్రిలియంట్ స్టూడెంట్లు వాళ్ళు లాంగ్ జంప్ చేసి హై జంప్ చేసి ప్రిలిమ్స్ కొట్టి మెయిన్స్ కొట్టి 25 ఏళ్ళు 27 ఏళ్ళు చదివి కళ్ళు కాయలుగా చెబితే వీళ్ళని ఒక్కడు చూపెట్టాడు. ఈడెట్లా చచ్చిపోయిండు, వాడెట్లా చచ్చిపోయిండు, వాళ్ళ అక్రమ సంబంధాలు చూపెట్టుడు ఏందన్నా మీడియా? లేకపోతే ఆర్థిక పండి విడాకుల గురించి చూపెట్టుడు ఏందన్నా? ఆయన 70 కోట్లు ఇచ్చిండా 700 కోట్ల? ఇది వాడు ఎన్ని ఇస్తే ఏందన్నా? సమంత చైతన్య ఎట్లా విడిపోయారట? ఏమా డ్రగ్స్లో ఎట్లా దొరికింది ఆమె? ఏమో డ్రగ్స్లో దొరికితేంది, డ్రగ్స్లో దొరకకపోతే ఏంది? ఆ పనికి మాలిన దాని గురించి మాకెందుకన్నా? మా నిరుద్యోగ తమ్ముళ్ళ కోసం చెల్లెళ్ళ కోసం మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. చివరిగా మీరు 52 మంది ఎమ్మెల్సీ ఆస్పిరెంట్లు అందరికీ ఫోన్ చేయండి, ఎమ్మెల్యేలకు ఫోన్ చేయండి, మంత్రులకు ఫోన్ చేయండి. మేము కూడా చేస్తాం, మేము కూడా చెప్తాం. పని అవుతుంది. కానీ ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని ఆర్ కృష్ణన్న మీరు రేపే సీఎం అపాయింట్మెంట్ తీసుకొని బేషరతుగా అందుకండి విధంగా తమ్ముళ్లకు చెల్లెళ్లకు తొందరగా లెటర్ ఇప్పించాల్సిందిగా, వీళ్ళ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాల్సిందిగా, మీ భుజ స్కంధాల పని వేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ మీ వెనకాల ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ.
జై జవాన్ జై హింద్.